లూకాసు వార్త 15వ అధ్యాయము మనం చదువుకుందాం. ఎనిమిదవ వచనములో, ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములుండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకొనిన నాణ్యము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై ఆ సర్వశక్తిమంతుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. నేను పిల్లారా, ఇక్కడ మనము ఒక స్త్రీని గురించి మనము చూస్తూ ఉన్నాం. ఈ స్త్రీ ఎవరు అని అంటే ఆయన వధువుకి సాదృశ్యంగా ఉంది. ఈమె ఎవరంటే ఆయన యొక్క వధువు. అంటే పాత నిబంధన కాలంలో స్త్రీలు కొత్త నిబంధన కాలంలో సమాజముగా లేకపోతే వధువుగా పిలువబడుతున్నారు. అంటే స్త్రీలంటే పిల్లారా, పాత నిబంధనలో స్త్రీలంటే ఏమై ఉన్నారు చెప్పండి? ఏమై ఉన్నారు వాళ్ళు? పురుషునికి శరీరంలో ఒక భాగము లేకపోతే ఒక శరీరముగా ఉన్నారు. అలాగే క్రొత్త నిబంధన కాలానికి వచ్చేటప్పటికి స్త్రీ అంటే ఇప్పుడు ఎవరు అని అంటే విశ్వాసులందరూ కలిసే స్త్రీ అయి ఉన్నారు. ఆయన నామనిస్తారు. స్త్రీలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు, పెద్దవాళ్ళు అందరూ కలిసి ఇప్పుడు ఏమై ఉన్నారు చెప్పండి? స్త్రీగా పిలువబడుతున్నారు. పురుషులు కూడా అందరూ కూడా ఆయన యొక్క వధువుగా పిలువబడుతున్నారు. కానీ పాత నిబంధన కాలంలో కానీ మనం చూసినట్లయితే స్త్రీలను మాత్రమే స్త్రీలు అనేవారు, పురుషులను మాత్రమే పురుషులు అనేవారు. అలాగే ఇక్కడ పురుషులు స్త్రీలు ఉన్నారు. కానీ ఆయన దగ్గరకు వచ్చేటప్పటికి ఇప్పుడు కుటుంబంలో పురుషుడు స్త్రీలు పురుషుడికి లోబడి ఉండాలని బైబిల్ చెప్తుంది. కానీ ఇక్కడ ఆయన వధువు దగ్గరకు వచ్చేటప్పటికి అందరూ కలిసి ఏమైనారు చెప్పండి? పురుషులు స్త్రీలు అందరూ కలిపి ఆయన యొక్క వధువు అయి ఉన్నారు, లేకపోతే ఒక స్త్రీ అయి ఉన్నారని మనము గ్రహించగలుగుతున్నాం. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యమును మనం ఈ చివరి కాలంలో తప్పనిసరిగా నేర్చుకోవాల్సింది. ఎందుకంటే ఇంతకుముందు కూడా అర్పదర్ప చెప్పడం జరిగింది. కానీ చివరి దినాల్లో మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా వాతావరణంలో మార్పులు వచ్చాయి, అలాగే ప్రపంచంలో మార్పులు వచ్చాయి. ప్రపంచము కూడా చెడిపోయింది. మనుషుల మధ్య కూడా ప్రేమ చల్లారిపోయింది. ఒకరి మీద ఒక పగ కలిగి ఒకరి ఒకరి సమాధానం లేకుండా ఎక్కడ చూసినా కూడా విరోధంగా ఉండడం, కక్షలు పగలతోటి దురాలోచనలతోటి ఈ విధంగా చెడుగా ఉండడం, అలాగే రాజ్యాల మధ్య కూడా అంటే దేశాల మధ్య కూడా సమాధానం లేకుండా ఒకరి మీద ఒకరు కాలు దూకుంటున్నారు, ఒకరి మీద ఒకరు హెచ్చించుకొని నువ్వెంత అంటే నువ్వెంత, నీకు నేను తగ్గేది, నీకు నేను తగ్గేది అని ఒక హెచ్చింపుతో ఇక్కడ జీవిస్తూ దీనత్వం లేకుండా ఈ రాజ్యాలు నాయకులు ట్రంప్ వచ్చాక కూడా ప్రపంచంలో పరిస్థితులు మారిపోయాయి. చాలా భయంకరమైన పరిస్థితి. ఆర్థిక మాంద్యం కూడా అంటే అమెరికా ఆర్థిక మాంద్యంలో పడిపోతుంది. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చివరి సమయంలో ఉన్నాం. ఇంకా ఈ లోకాన్ని మనం విడిచిపెట్టి పైకి వెళ్ళేటువంటి సమయంలో ఉన్నామని, దినములో ఉన్నామని మనం గ్రహించగలుగుతున్నాం. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఇంకా విడిచిపెట్టబడిన వారి పరిస్థితి మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు ప్రార్థన చేసుకోమంటే చేసుకోకుండా, ప్రేమ కలిగి ఉండమంటే ఉండకుండా, ఏమండి అలాగే ఆరాధన రమ్మంటే రాకుండా ఉండి, లేకపోతే ప్రతిరోజు సాయంత్రం ఆరాధన జరుగుతుంది, ఆరాధన లైవ్లో పాల్గొనండి, జూములు అంటే పాల్గొనకుండా
ఈ విధంగా ఆ వాక్యం అంటే కానీ, ఆరాధన అంటే కానీ, పాటలన్నే కానీ, ప్రార్థన అంటే కానీ, లేకపోతే సహోదర ప్రేమ అంటే ఇప్పుడు నిర్లక్ష్యం చేసిన వాళ్ళందరూ కూడా ఒక దినాన ప్రమాదంలో పడిపోతారు. అప్పుడు నేను ఎందుకు మారలేదు, నేను ఎందుకు సమాధానం కలిగి ఉండలేదు, నేను ఎందుకు లోక స్నేహాలు చేశాను, ఎందుకు నేను ఆరాధన మానాను, ఎందుకు వాక్యం వినలేదు, ఈ విధంగా రకరకాలుగా అప్పుడు ఆలోచించి బాధపడతారు. కానీ ఏ ఉపయోగం ఉండదు, అప్పుడు ఏమీ ప్రయోజనం ఉండదు, అప్పుడు ఏమీ కనికరపడడం అనేది ఉండదు. అందుకనే మేము ఏ విషయము కూడా మీరు రేపటి దినాన మాకు ఎవరు చెప్పలేదు, మాకు తెలియదు, లేకపోతే నేను మారేదాన్ని అని మీరు నేరస్థాపన ఎవరి మీద కూడా చేయకుండా ఉండు నిమిత్తమై మీకు ప్రతి మాట కూడా, అలాగే సాయంత్రము కూడా ఏమండి శనివారం, బుధవారం, ఆదివారం తప్ప మిగతా రోజులు సాయంత్రం కూడా ఆరాధన జరపడం జరుగుతుంది. అది లైవ్లో కూడా పాల్గొనమని చెప్పడం జరుగుతుంది. నువ్వు ఒకవేళ ఆయన ఆ టైంలోనే ఆ పనులు పెట్టుకొని ఈ పనులు పెట్టుకొని మార్తలాగా ఊరి మీద తిరగడం, ఆరాధన మానేసి అలాంటి పనులు చేస్తే నువ్వు ఆ జీవపు మాటలని, విలువైన మాటలు పోగొట్టుకుంటావు అనమాట. నీకు ఎందుకంటే ఆరాధన మీద అంత మనసు లేదు నీకు. అర్థమైందా నీకు? ఏదో పనులు పెట్టుకొని అలాంటి పనులు చేయకుండా ఆ సమయానికి ముందుగానే సిద్ధంగా ఉండాలి. లేకపోతే వాళ్ళ మీద వీళ్ళ మీద ఏదైనా పెట్టుకొని ఆరాధన రాకుండా ఉండడం కానీ, లైవ్లో రాకుండా ఉండడం కానీ, నీకు అర్థమైందా? నీ కుటుంబం అంతా కూడా చక్కగా నువ్వు సెల్ల నేను కొనుక్కుంది ఆయన కోసమే అని చెప్పి ఆయన కోసం ఉపయోగించకుండా బయట ఊరి మీద తిరగకూడదు. అది చక్కగా టయానికి సెల్లో సిద్ధంగా పెట్టుకొని ఆ కుటుంబం అంతా కూడా భార్య పిల్లల్ని నువ్వు కూర్చొని చక్కగా ఆరాధనలో పాల్గొని ఆ మాటలు విని చక్కగా ప్రార్థన చేసుకోవాలి. ఆ విధంగా చేయకపోతే నువ్వు నేరస్తుడు అయిపోతావు. ఎందుకంటే నీలో ఇంకా ఏదో చెడు ఉంది, నీలో ఇంకా లోకం ఏదో, లేకపోతే వాళ్ళ మీద వీళ్ళ మీద చెడు ఏదైనా ఉందో. చెడు ఉందనుకోండి, నువ్వు వాట్సాప్లో ఆమెను చెప్పవు, ఫేస్బుక్లో ఆమెను చెప్పవు, అల్లెలు చెప్పవు, ఆ వాక్యం వింటూ అల్లెలు చెప్పవు, ఆమెను చెప్పవు, లైవ్లోకి రావు. ఎందుకంటే నీలో ఇంకా ఏ ద్వేషమో పగో ఇంకా చెడుతనం నీలో ఇంకా పోకపోతే నీవు అలా దూరంగా ఉంటుంటావు అనమాట, ఎవరొకరి మీద ఏదో ఒకటి పెట్టుకొని. కానీ అర్థమైందా? అందువల్ల అది నీకే నష్టం. మేము ఈ భూమి మీద ఉన్నంత వరకు చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత నిర్లక్ష్యం వహించిన తర్వాత తిడవబడితే ఎవ్వరూ కాపాడలేరు. నువ్వు నమ్ముకున్న వారు ఎవరు నిన్ను కాపాడరు. నీ భర్త, నీ భార్య, వాళ్ళని నమ్ముకుని నీ తల్లిదండ్రులు ఎవరు నిన్ను కాపాడరు, ఎవరు నిన్ను రక్షించరు. అందుకని వాక్యపక్షంగానే నిలబడాలి. వాక్యం ఏం చెప్తుందో దాన్ని పాటించాలి. ఒకవేళ ఆయన ఏదైనా పట్టించుకోవట్లేదు, ఆ ఫోన్ పెట్టకుండా అటు ఇటు చూడడం, అటు ఇటు వెళ్ళడం, ఇటు ఇటు చేస్తున్నాడు అనుకోండి, మీరన్నా సిస్టర్ని వాళ్ళని అడిగి ఎలా ఆన్ చేయాలి ఏంటి తెలుసుకోండి, నేర్చుకోండి. ఆడవాళ్ళైనా ఆయన అంత భక్తి లేకపోతే, అంత ఆసక్తి లేకుండా ఆయన ఆ టయానికి బయటికి వెళ్ళిపోవడము ఏదో చేస్తున్నాడు అనుకోండి, మీరన్నా కూడా ఆయన శ్రద్ధ లేని వ్యక్తిగా ఉన్నాడు అనుకోండి, అప్పుడు లేకపోతే నీ మీద కోపంతో ఆన్ చేయకుండా ఉన్నాడేమో. ఒకవేళ అటువంటిప్పుడు నీవే ఆ సెల్ ఎలా ఆన్ చేయాలో ఏంటో తెలుసుకొని ఆ సిస్టర్ ద్వారా నువ్వైనా పెట్టుకుంటూ ఉండాలి, అయినా నేర్చుకోవాలి. కాబట్టి చివరి సమయంలో ఉన్నాం కాబట్టి వాక్యాన్ని మాత్రం ఏం చేయాలి చెప్పండి, అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అప్పుడప్పుడు వింటున్నాం కదా, అక్కడ ప్రార్థనకి వెళ్ళి వింటున్నాం కదా, ఎందుకు లైవ్లోకి మనం వెళ్ళొద్దులే, నేను మనందరం కలిసి చేసుకుందాం, నీ కుటుంబం వరకు చేసుకొని పట్టించుకోకపోతే నీకు అననీయ సప్పిరాలకు ఏమి తేడా లేదు. నీ కుటుంబానికి అననీయ సప్పిరాలకు వాళ్ళింది ఆ సమాజంతో ఏకీవించలేదు. ఆ సమాజం ఏం చేసిందో అది వాళ్ళు చేయలే. వాళ్ళు ఒక మార్గంలో వెళ్ళిపోయారు, నశించిపోయారు. కాబట్టి మనం ఆత్మను బట్టి నడవాలి. పరిశుద్ధాత్మను బట్టి, పరిశుద్ధాత్మ ఎలాగ నడిపిస్తే హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇక్కడ మనము లూకాసు సువార్త 15వ అధ్యాయంలో ఇక్కడ 8వ వచనంలో ఒక స్త్రీ గురించి చెప్పబడి ఉన్నది. ఆ స్త్రీ ఎవరో కాదు కానీ అది ఆయన యొక్క వధువుకి
ఛాయగా ఉన్నది. ఒక విధంగా చెప్పాలంటే ఆది సంఘమై ఉన్నది. అది ఏమైనా చెప్పండి, ఆది సంఘము లేకపోతే ఆది సమాజము. సమాజం ఇది యాషువా సమాజం, సమాజం ఇది యాషువా సమాజం. హల్లెలూయా 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 హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇక్కడ ఈ స్త్రీ, ఆమెకు వివాహమైనటువంటి స్త్రీ. ఆమె ఎవరు చెప్పండి? వివాహమైనటువంటి స్త్రీ అన్నమాట ఆమె. అయితే ఆ కాలములో వివాహం అయినప్పుడు ఆ యొక్క పలకలతో కూడినటువంటి అంటే పలకలతో కూడినటువంటి చూడండి, అది పలకలతో కూడినటువంటి పలకల కట్టు వారు ధరించేవారు అన్నమాట. అంటే వివాహం అప్పుడు ఉంగరాలు పెడుతూ ఉంటారు, మనం చూస్తుంటాం ఆశా సంఘాల్లో. అక్కడ అది వివాహమైందనే దానికి ఒక సూచన. హిందువులైనట్లయితే ఏవో పెట్టుకుంటూ ఉంటారు, మెడలో వేసుకోవడం, కాళ్ళకి మెట్లని అవన్నీ ఇవన్నీ పెట్టుకుంటారు. అది వివాహమైందనే దానికి ఒక సూచన. అదే క్రైస్తవులైతే వివాహమైందనే దానికి ఒక సూచన ఏం చేస్తారు చెప్పండి? వివాహం అప్పుడు ఒక ఉంగరాన్ని పెడతారు. అలాగే ఆ యొక్క కాలంలో ఏమి పట్టేవారంటే ఒక ఒక పలకల్లాంటిది ఇలా కట్టేవారు అనమాట. దాంట్లో నాణ్యాలు ఉండేవి. అయితే ఎన్ని ఉండేవంటే ఆ పలకలు ఆ 10లో 10 కనుక ఆమె కలిగి ఉన్నట్లయితే మంచి గుణాలు ఆయన యొక్క భర్త ఎక్కడికో పనికో లేకపోతే ఊరో ఎక్కడికో వెళ్ళినప్పుడు పిల్లారా అది పోగొట్టుకుంది. అది కనుక పోయిందనుకోండి, అంటే ఆమెకు 9 మాత్రమే ఉన్నాయి. 10 ఉండాల్సిన దానికి బదులుగా 9 ఉన్నాయి. కాబట్టి 9 ఉన్నాయంటే ఆమె వేశ్య కిందకు వస్తుంది అన్నమాట. వేశ్య యొక్క లెక్కలకు వచ్చేస్తాయి. ఎందుకంటే ఆ రోజుల్లో ఆ 10టిని కలిగి ఉందనుకోండి, అందుట్లో ఈ భర్త నాకు నచ్చలేదు, ఈయన మంచోడు కాదు, ఈయన చెడ్డోడు అని చెప్పి వేరే పురుషుడితోటి కనుక ఆమె పాపము చేసినట్లయితే, లేకపోతే తప్పు చేస్తూ కనుక ఆమె దొరికినట్లయితే, అంటే వ్యభిచారం చేస్తూ కానీ ఏదైనా చేస్తూ కనుక ఆమె దొరికినట్లయితే, అప్పుడు ఎవరైతే చూశారో వాళ్ళు ఒక సాక్షిగా వచ్చి యాజకుని దగ్గరికి తీసుకొస్తారన్నమాట. యాజకుడి దగ్గరకు తీసుకొచ్చి, ఇదిగో ఈమె వివాహమైంది, వాళ్ళ భర్త ఏమో ఏదో ఊరో ఎక్కడికో వెళ్ళిపోయాడు, లేకపోతే పనికి వెళ్ళాడు, ఈమె ఈలోపు వేరే పురుషునితో అక్రమ సంబంధం పెట్టుకొని ఉంది, కాబట్టి వీళ్ళు అక్రమ సంబంధంగా ఏదో ఉండగా నేను ఈ విధంగా చూశాను అని చెప్పి యాజకుడికి చెప్పినప్పుడు అతను ఏం చేస్తాడనంటే ఆ 10లో ఒకదాన్ని తీసేస్తాడనమాట. ఒకదాన్ని ఏం చేస్తాడు చెప్పండి? తీసేస్తాడు. అది తీసివేసినప్పుడు 9 మాత్రమే ఆమెకు ఉంటాయి అన్నమాట. 9 కనుక ఉన్నట్లయితే తిరిగి తన భర్త వచ్చేటప్పటికి
ఆమె ఏం చేస్తుందంటే తన భర్త వచ్చేటప్పటికి అది 9 ఉన్నాయి కదా, 10ది కనుక లేకపోయినట్లయితే నన్ను ఒక వేశ్యగా ఆయన గుర్తించి నాకు ఆయన విడాకులు ఇస్తాడు అని చెప్పి ఆమె భయపడి ఆ 10వ దాని కోసం కూడా వెతుక్కుంటుంది అన్నమాట. ఇక్కడ అదే పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట. ఇది అక్కడ జరిగేటువంటి విషయాలు, కానీ ఇది వధువుకు ఛాయగా ఉన్నాయి. ఆ అపోస్తలుల కాలంలో లేకపోతే ఒక ఎఫెసు సంఘము ఈ యొక్క 10 నాణ్యాలను కలిగి ఉంది. ఎన్ని నాణ్యాలు కలిగి ఉంది చెప్పండి? హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. ఎఫెసు సంఘము 10 వెండి నాణ్యాలను కలిగి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని వెండి నాణ్యాలు ఉన్నాయి చెప్పండి? 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. అయితే ఆమెకి వివాహమైనటువంటి స్త్రీగా చెప్పబడతా ఉంది. ఆయన ఇదిగో వాని పని నియమించి ఇదిగో ఆయన వెళ్ళిపోయాడని మనకి మార్కు సువార్త 13వ అధ్యాయములో ఒకసారి మీరు చూడండి అమ్మా. మార్కు సువార్త 13వ అధ్యాయం. చదివిన వచ్చినవే, తెలిసిన వచ్చినమే. అది 32. ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైన కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండుడి, ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలీదు. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెలకుగా ఉండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలమును ఇంటి యజమానుడు పొద్దుగుక్కి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలీదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చునని చూచునేమో గనుక మీరు మెలకువగా ఉండి నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా ఉండని చెప్పిన ఆయన మనిషిస్తాను. ఇక్కడ ఇందాక ఒక స్త్రీ ఆయన యొక్క భర్తని ఆమెను వివాహం చేసుకున్న ఆ పురుషుడు, ఒక స్త్రీని వివాహం చేసుకున్న ఆ పురుషుడు దేశాంతరము లేకపోతే వేరే పనికో ఎక్కడికో వెళ్ళి ఆయన ఏదో టైంలో ఆ పని అయిపోయిన తర్వాత లేకపోతే సాయంత్రానికి వచ్చేస్తాడు. ఇక్కడ కూడా మెస్సయ్య కూడా ఆయన యొక్క వధువుని వివాహము చేసుకుని ఆ యొక్క 10 నాణ్యములు లేకపోతే పలకలతో కూడినటువంటి ఆ యొక్క దానిని కట్టి అతడు వెళ్ళిపోయాడు. అప్పుడు వెళ్ళిపోయి ఆయన దేశాంతరం వెళ్ళిపోయాడు. అంటే ఆయన అస్తమయమును వచ్చునో, రెండవసారి మరలా అస్తమయమును వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూసే వేళ వచ్చునో, తెల్లవారుజామును వచ్చునో, ఎప్పుడు వచ్చునో చెప్పలేదు. కానీ ఈమె ఆయన వచ్చే వరకు కూడా ఒక కన్యకగా ఆమె వివాహమైనటువంటి ఆ పవిత్రమైనటువంటిదిగా ఆమె ఆ 10 నాణ్యాలను ఆమె కలిగి ఉండాలి. 10 నాణ్యాలను ఆమె ఏం చేయాలి చెప్పండి? ఎఫెసు సంఘము కలిగి ఉండాలి. ఆయన 2000 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయాడు. అక్కడ అపోస్తలుడు పౌలు వర్తమానం లేకపోతే అపోస్తలుల వర్తమానం ద్వారా ఆమె ఆ యొక్క 10 నాణ్యములను ఆమె కలిగి ఉంది. ఆ పలకలతో కూడినటువంటి నాణ్యాన్ని ఆమె కలిగి ఉంది. కానీ ఆయన ఈలోపు కొంత ఆలస్యము చేయగా ఈలోపు ఆమె ఏం చేసిందంటే పిల్లారా ఆ సద్గుణాలను పోగొట్టుకుంది. ఇక్కడ గుణాన్ని అంటే ఆ నాణ్యములు అంటే ఏమి చెప్పండి? ఆ పలకలంటే గుణాలు. అవి ఒక గుణం పోగొట్టుకుంది. 9 గుణాలు ఉన్నాయి. ఆ 9 ఏమిటంటే గలతీయులకు రాసిన పత్రికలో చెప్పబడినటువంటి ఆత్మఫలం అని ఉంటుంది. చూడండి అమ్మ, ఒకసారి చదవండి బ్రదర్, చదవండి. ప్రేమ, సంతోషము, సమాధానము,
దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, విరోధమైనది నీమైనది ఏది లేదు. కాబట్టి ఇక్కడ చూడండి, ఆమె 9 కలిగి ఉంది కానీ 10వ పోగొట్టుకుంది. అంటే ఆమె సద్గుణాలు పోగొట్టుకుంది, లేకపోతే మంచి గుణాలను ఆమె పోగొట్టుకుంది. అంటే అందరూ ఒకటే పోగొట్టుకోరు. అంటే సమాజము లేకపోతే సంఘం అంటే విశ్వాసులు ఉంటారు. ఆనాడు కూడా ఎఫెసు సంఘం అంటే విశ్వాసులు ఉన్నారు కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు ఆ సంఘకాలపు దూత. అయితే ఆ యొక్క ఏం పోగొట్టుకుంది? 10వ నాణ్యాన్ని పోగొట్టుకుంది. అందులో కూడా కొంతమంది ఒక్కొక్క నాణ్యాన్ని పోగొట్టుకున్నారు. అంటే కొంతమంది విశ్వాసాన్ని పోగొట్టుకుని ఉండొచ్చు, కొంతమంది ఏమో ప్రేమను పోగొట్టుకుని ఉండొచ్చు, కొంతమంది ఏమో సంతోషాన్ని పోగొట్టుకుని ఉండొచ్చు, కొంతమంది ఏమో సమాధానాన్ని పోగొట్టుకుని ఉండొచ్చు, కొంతమంది ఏమో ఆశానిగ్రహాన్ని పోగొట్టుకుని ఉండొచ్చు, కొంతమంది ఏమో మంచితనాన్ని పోగొట్టుకుని ఉండొచ్చు. ఆ విధంగా సమాజంలో ఉన్న విశ్వాసులు అక్కడ ఒక్కొక్క గుణాన్ని పోగొట్టుకున్నారు. అక్కడ ఒక్కొక్క గుణాన్ని పోగొట్టుకున్నారు. ఎన్ని గుణాలు ఉండాలి? 10 ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, మీరు ఆలోచన చేయండి. అలాగే కొంతమంది మొత్తుగా ఉన్నారు, అక్కడ మొద్దుగా ఉన్నారు. నోరు తెరిచి స్తుతించలేనటువంటి ప్రార్థన లేకుండా దాన్ని పోగొట్టుకున్నారు కొంతమంది. లేకపోతే నిద్రమొత్తుగా ఉన్నారేమో. ఈ విధంగా ఏదో ఒక గుణాన్ని పోగొట్టుకొని ఆ విధంగా ఉన్నారు. అంటే 9 గుణాలే ఉన్నాయి, అందుట్లో ఒక గుణము లేదు. అది ఏ గుణమైనా కావచ్చు. అందరూ ఒకటే పోగొట్టుకుంటారని ఏం లేదు, ఒక్కొక్కటి పోగొట్టుకొని ఉండొచ్చు. కాబట్టి పిల్లారా, ఆనాడు ఎఫెసు సంఘము వాటన్నిటిని కూడా పోగొట్టుకుంది. అంటే 9 గుణాలు మాత్రమే ఉన్నాయి కానీ 10వ మాత్రము లేదు. కాబట్టి పిల్లారా, ఆ తర్వాత మనం కనుక చూసినట్టు 7 సంఘకాలాల్లో 7 దూతలు ఇచ్చారు. 7 దూతలు ఇచ్చారు. ఆ 7 దూతలు ఈ ప్రపంచంలో సువార్త బోధించారు. కానీ మనం ఇప్పుడు లౌదీయ సంఘకాలంలో ఉన్నాము. మరలా ఇప్పుడు ఇక్కడ ఒక వధువు, అన్య వధువు మరలా, ఎందుకంటే మొదటి వధువు పడిపోయింది. ఆమె 325 నిశా సమావేశం దగ్గర ఏమైపోయింది చెప్పండి? ఆమె పడిపోయింది. ఆ నాణ్యమును పోగొట్టుకొని ఆమె ఒక వేశ్యగా మారిపోయింది. ఆమె ఒక వేశ్యగా మారిపోయి ఆమె ఒక పవిత్రాలుగా లేకుండా అపవిత్రాలుగా, అందుకని మహావేశ్యగా మారిపోయింది. ఆమె రోమన్ క్యాథలిక్ సంఘము, ఆమె యొక్క పిల్లలే లూథరన్ సంఘము, బాప్టిస్ట్ సంఘము, పెంతెకోస్తు సంఘము, రకరకాల సంఘాలన్నీ కూడా. కాబట్టి పిల్లలు అందుకని ఆత్మ సంబంధంగా మనం చూస్తే. కానీ ఇప్పుడు మరలా ఈ లౌదీయ సంఘ కాలంలో మరలా ఆయన యొక్క వర్తమానికుణ్ణి 7వ దూతని ఆయన భూమి మీద పంపించాడు. ఈ 7వ దూత యొక్క వర్తమానము ద్వారా మరలా వధువు మతశాఖ సంఘాల నుండి బయటకు పిలువబడింది. మతాల నుండి బయటకు పిలువబడింది. ఇప్పుడు ఈ మతశాఖ సంఘాల నుండి బయటకు వచ్చిన వధువు 7వ దూత వర్తమానము ద్వారా, అలాగే 7వ దూత వర్తమానము ద్వారా, అలాగే 5 రకాల పరిచర్య లేకపోతే వధువు పరిచర్య ద్వారా మరలా యొక్క వధువు మరలా ఇప్పుడు ఆ యొక్క 10 నాణ్యములను కలిగి ఉన్నది. ఆయన నామనిస్తారు. నిజమైన వధువు, నిజమైన వధువు 10 నాణ్యములను కలిగి ఉన్నది. ఆ 10వ నాణ్యం ఏమిటంటే పిల్లారా, ఆ 10వ నాణ్యం ఏంటంటే మిగతా సంఘాలు, బ్రహ్మంగారి సంఘాలు చాలా సంఘాలు ఉన్నాయి, కానీ అవి కూడా కల్పిత బోధల్లోనికి వెళ్ళిపోయి, కల్పిత సిద్ధాంతాల్లోనికి వెళ్ళిపోయి అవి ఆ 10వ నాణ్యాన్ని పోగొట్టుకున్నాయి అన్నమాట. కానీ ఇక్కడున్న వధువు మాత్రము ఆ 10వ నాణ్యం అంటే పిల్లారా,
ఒక ప్రత్యక్షత కలిగి, ఆమె ఒక ప్రత్యక్షత కలిగి, ఆ 10వ నాణ్యము అదే ప్రత్యక్షత. కానీ ఆ కాలంలో ఏంటంటే ఆమె ఆ ప్రత్యక్షతను పోగొట్టుకుంది. 9 నాణ్యాలు ఉన్నాయి, 10వ ఏంటంటే ప్రత్యక్షత. అలాగే ఈనాడు కూడా ప్రత్యక్షత కలిగిన వధువు ఉంది, ప్రత్యక్షత లేని వధువు ఉంది. ప్రత్యక్షత కలిగిన వధువేమో ఈ చివరి కాలంలో ఆయన వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యమును పట్టుకొని, ఆ వాక్యమును నమ్మి గోధుమల వలె 10 నాణ్యములు కలిగి, ఆ ప్రత్యక్షత కలిగి ఆయన కోసం కనిపెట్టుకుని ఉంది. ఆయన కోసము ఎప్పుడు వస్తాడా అని కనిపెట్టుకుని ఉంది. అదే బుద్ధి కలిగిన కన్యకల వలె పరిశుద్ధాత్మను కలిగి ఉండి, ప్రత్యక్షతను కలిగి ఉండి. పిల్లారా, ఆ 10వదే పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత. ప్రత్యక్షత, ఆమె ఆత్మ ఉన్నది. 10వది ప్రత్యక్షత. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అందుకని ప్రత్యక్షత కలిగిన వాళ్ళు ఈ చివరి సమయంలో ఆయన యొక్క వాక్యం మీద నిలబడి ఉంటారు. కానీ ప్రత్యక్షత లేని వాళ్ళందరూ కూడా ఏదో ఒక బ్రహ్నాం గారి సంఘాల్లోనే రకరకాల దుర్బోధకులు ఉన్నారు, రకరకాల దుర్బోధనలు ఉన్నాయి. ఆ దుర్బోధనలు ఏదో ఒక దుర్బోధనను నమ్మి ఏమండి అపోస్తుల బోధన నుండి తొలగిపోయి, సత్యము నుండి తొలగిపోయి, అంటే 10వ నాణ్యాన్ని పోగొట్టుకొని ఆ దుర్బోధనలో కొనసాగుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుంది? వెనక ఉన్న వాటిని మరచి ఇప్పుడు ముందు ఏది ఉందో, ఏది విన్నావో దానికోసం వేగిరపడి నడవాలను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ 2 వధువులు ఉన్నారు. ఒక వధువేమో ప్రత్యక్షతతో కూడినటువంటి ఆ యొక్క వర్తమానం, ఈ లౌకిక సంఘకాలం చివరి వర్తమానాన్ని, 7వ దూత వర్తమానమును పిల్లార మర్మాలన్నీ కూడా బయలుపరచబడి ప్రత్యక్షత ద్వారా ఆ మర్మాలన్నీ కూడా 7వ దూత ద్వారా తెలుసుకొని 10టిని కలిగి ఉంది. ప్రత్యక్షతను కలిగి, ఆ ప్రత్యక్షతను బట్టి ఆ వాక్యం మీదే, అపోస్తుల బోధ మీదే నిలబడి ఉంది. ఆది సంఘమైన ప్రత్యక్షత కలిగి అపోస్తుల బోధ మీద నిలబడాలి. కానీ ప్రత్యక్షతను కోల్పోయి తీర్థము రకరకాల బోధనలకు వెళ్ళిపోయింది. ఈనాడు కూడా బ్రహ్నాం గారి సంఘాల్లో చాలా సంఘాలు ఏమైపోయినాయి? ప్రత్యక్షతను పోగొట్టుకొని రకరకాల బోధలు, బ్రహ్నాం గారు క్రీస్తని, 1963లో 2వ రాకడ జరిగిందని, అబద్ధ బోధలు, వధువు రాకడని, వధువు ద్వారా రాకడ జరుగుతుందని, రకరకాల బోధలు వచ్చేసాయి. బ్రహ్నాం గారు క్రీస్తని, ఇలాగ ఎన్నో బోధలు. ఇవి ఆ ప్రత్యక్షతను పోగొట్టుకుంటే 10వ నాణ్యం పోగొట్టుకున్నాయి. వీటికి 10వ నాణ్యం లేదు. అందుకనే వేశ్యలుగా గుర్తించబడుతున్నాయి అన్నమాట. వేశ్యలు. ఇక్కడ ఆయన వధువు అయితే 10 నాణ్యములు కలిగి ఉండి ఆయన కోసం కనిపెట్టుకున్నాం, ఆయన కోసం ఎదురు చూస్తుంది లౌకిక సంఘకాలం. తన భర్త మరలా వస్తానని చెప్పాడు, ఆయన దేశాంతరం పోయాడు, మరలా వస్తాడని ఆమె ఎదురు చూస్తూ ఉంది. అదే ఆ సాయంకాలము, అదే లౌకిక సంఘకాలమే సాయంకాలము. హల్లెలూయా. అందుకని 7వ దూత వర్తమానం ద్వారా వీటన్నిటినీ, అందుకనే మీరు ఇందాక మనం చదువుకుంది ఒక లూకాసు వార్తలో చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఇందాక చదివిన దగ్గరే ఒకసారి మనం చూద్దాం. ఆ నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికి వరకు జాగ్రత్తగా వెదకదా. అంటే ఇక్కడ దీపం వెలిగించిందంటే సాయంకాలములో దీపం అంటే వాక్యమును వెలిగించుకొని ఆమె ఆ 10వ నాణ్యాన్ని, ఆ ప్రత్యక్షతని, లేదా 10వ నాణ్యాన్ని, ఎందుకంటే ప్రత్యక్షత కలిగితేనే ఆయన చూడగలుగుతారు. సెకండ్ కమింగ్ చూసేది ఎవరు చెప్పండి? ప్రత్యక్షత ఉన్నోళ్ళే. ప్రత్యక్షత లేని వాళ్ళు, ఇప్పుడు మొదటి రాకడలో ప్రత్యక్షత కలిగిన వాళ్ళు ఆయన గుర్తించారు. ప్రత్యక్షత లేని వాళ్ళు ఈయన మరియమ్మ కుమారుడు కాదా, ఈయన యోసేపు కుమారుడు కాదా, ఈయన సోదరుడు మనతో ఉన్నవారు కాదని తుడిచారు. ప్రత్యక్షత కలిగిన వాళ్ళేమో ఈయన పైనుండి వచ్చిన వాడురా, ఈయన పైనుండి వచ్చిన వాడు, వాక్యమే శరీరధారి అయిందని ఆయన ఒక్కడని గ్రహించారు. హల్లెలూయా.
కాబట్టి పిల్లారా, ఇక్కడ సాయంకాలములో ఆమె ఆ యొక్క దీపాన్ని వెలిగించి, సాయంకాలం అంటే లౌదీయ సంఘ కాలంలో దీపాన్ని వెలిగించి ఆమె ఆ నాణ్యాన్ని వెతుక్కుంటా ఉంది. అలాగే లౌదీయ సంఘకాలం 7వ దూత వర్తమానం ద్వారా ఎవరైతే ఒకవేళ తమ గుణాలను పోగొట్టుకున్నారో, అయ్యగారు వర్తమానం ద్వారా కూడా ఈ లౌదీయ సంఘ కాలంలో సాయంకాలంలో ఏ గుణాలైనా నాలో నుండి పోయాయా, ఆ పోయిన నాణ్యాలని లేదా పోయిన గుణాలని వెతుక్కొని మరలా వాటిని ఆ 10టిని పెట్టుకుని ఉన్నటువంటి కాలమే ఈ సాయంకాలము. ఇదే లౌదీయ సంఘ కాలము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏ కాలం ఇది? లౌదీయ సంఘ కాలం. అందుకని ఆ 10 నాణ్యములు కలిగిన వధువు మాత్రమే సిద్ధపడిన వధువు. ఏమండి? అందుకనే చూడండి, ఆ 10 మంది ఆ కన్యకలలో 5గురు ఏం చేస్తున్నారు చెప్పండి? నూనెను కలిగి ఉన్నారు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు. కాబట్టి 9 నాణ్యములు, ఇందాక మనం చదువుకున్న రీతిగా గలతీయులకు రాసిన పత్రికలో ఆ 9 నాణ్యములు కలిగి ఉండి మరలా వాళ్ళు ప్రత్యక్షతను కూడా పెండ్లి కుమారుడిని చూడడానికి, ప్రత్యక్షత లేకపోతే దాటిపోతాం. అందుకే లోక జ్ఞానులకు వివేకులకు ఆయన మరుగు చేసి పసిపాలురు వంటి వారికి ఆయన బయలుపరుచుకుంటారు. అందుకని ఆ 10వది ఏదో కాదు కానీ పసిపాలురు వంటి స్వభావమే, ప్రత్యక్షతతో కూడిన స్వభావమే ఆ 10వది. అందుకనే ఆయన బయలుపరుచుకోవాలంటే, ఎవరికైనా బయలుపరుచుకోవాలంటే పసిబాలురుగా ఉంటేనే బయలుపరుచుకుంటాడు. లోక జ్ఞానులు వివేకులకు ఆయన ఏం చేయాలి చెప్పండి? బయలుపరుచుకోడు. అందుకనే ఆ 10వ నాణ్యమే పసిబాలురు వంటి చిన్న బిడ్డల వంటి స్వభావం. ప్రత్యక్షతను ఏమండి ఆయన బయలుపరుచుకోవడానికి, ఆయన ప్రత్యక్షపరుచుకోవడానికి, ఆయన ఎవరో తెలియజేసుకోవడానికి ఒక నాణ్యమును కలిగి ఉంది 10వ నాణ్యము. అదే పసిబాలురు వంటి స్వభావం. హల్లెలూయా. కానీ ఈ యొక్క బుద్ధి లేని కన్యకలు ఈ సాయంకాలములో అవి 10వ నాణ్యాన్ని కలిగి లేవు. అంటే పసిబాలురు వంటి స్వభావము, నేర్చుకునే స్వభావము. నా లోక రీతిని జ్ఞాన వివేకం కలిగిన వ్యక్తి నాకంతా తెలుసు అని అనుకుంటాడు. నాకు ఆ జ్ఞానం బట్టి, ఆ తెలివితేటను బట్టి మాట్లాడుతూ నేనేం నేర్చుకోవాల్సిన పని లేదు, నాకంతా తెలుసు అనుకుంటాడు. కానీ అతను తెలిసిందంత లోక జ్ఞాన వివేకమే, అదే గొప్ప జ్ఞానం అనుకుంటుంటాడు. కానీ ఇక్కడ ఆయన వధువు పసిబాలురు వంటి స్వభావం, నేర్చుకునే స్వభావము. అదే 9వ నాణ్యం, 10వ నాణ్యం. అది 10వ గుణం ఏంటి చెప్పండి? 10వ గుణం ఏంటి? 10వ గుణం ఏంటమ్మా? ఇంకా హల్లెలూయా. నేర్చుకునే స్వభావం. నేర్చుకునే స్వభావం ఉన్న వాళ్ళకి ఆయన ప్రత్యక్షపరుచుకుంటాడు. కాబట్టి ఆ 10వ నాణ్యం ఏంటి చెప్పండి? అందుకని ఆ అపోస్తుల కాలంలో సంఘము మొట్టమొదటి నేర్చుకునే స్వభావం కలిగి ఉంది. తర్వాత ఏమైపోయి చెప్పండి? లోక జ్ఞాన వివేకమును పొందుకొని ఇంకా తను నాకంతా తెలుసు, నాకు పాస్టర్లతో పని లేదు, ఏమండి వర్తమానికులతో పని లేదు, పౌలుతో పని లేదు, అపోస్తులతో పని లేదు, నాకంతా తెలుసు అనుకొని తప్పిపోయిందన్నమాట. పడిపోయింది ఆమె. లోక జ్ఞానం కృతం అనేది లోక జ్ఞానం. అది స్త్రీ బోధ అనేది లోక జ్ఞానం. అది ఏమండి ముగ్గురు దేవుళ్ళ సిద్ధాంతం అనేది ఏంటి చెప్పండి? లోక జ్ఞానం. అది అలాంటి విగ్రహారాధన అన్నీ వచ్చేసాయి. కాబట్టి పిల్లారా, ఈనాడు కూడా మనం చూసినట్లయితే నిజమైన వధువు ఉంది. 10వ నాణ్యం అంటే ఆమె నేర్చుకునేటువంటి స్వభావము. అందుకనే దానిని ఆమె పోగొట్టుకుంది. దేన్ని పోగొట్టుకుని చెప్పండి? అదే ప్రత్యక్షతో కూడినటువంటి స్వభావం. అది లేకపోతే తన భర్త ఏం చేస్తాడు చెప్పండి? తిరస్కరిస్తాడు. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతో నేర్చుకోవలెను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆమె ప్రత్యక్షత అదే 10వ నాణ్యాన్ని అందుకని లోక జ్ఞానులకు వివేకులకు మరుగు చేసి పసిబాలురు వంటి వారికి ఆయన బయలుపరుచుకున్నాను. ఆ బయలుపాటును కలిగి ఉన్నప్పుడే ఆ చిన్న బిడ్డ వంటి
స్వభావం కలిగి ఉన్నప్పుడే ఆయన వచ్చినప్పుడు ఆయన్ని పట్టుకోగలుగుతుంది. కానీ ఈ బుద్ధి లేని కన్యకలకి ఆ స్వభావం లేదు. మాకు తెలుసని అనే స్వభావం, అహంకారము, హెచ్చింపు కలిగినటువంటివిగా ఉన్నాయి అన్నమాట. పరిశుద్ధాత్మ లేదు. అందుకని రాత్రి అదే చెప్పడం జరిగింది. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడు అనుకోండి, అతడు పాపం చేయకూడదని నిర్ణయించుకున్న తర్వాత ఇంకా పాపం చేయడు. కోపము కలిగి ఉండకూడదని నిర్ణయించుకున్న తర్వాత అతడు ఓర్పు కలిగి ఉండాలని నిర్ణయించుకున్న తర్వాత అతడు ఓర్పుతోనే ఉంటాడు. పరిశుద్ధాత్మను కనుక పోగొట్టుకున్నాడంటే సౌలులాగా తయారైపోతాడు. సౌలు కోపం కలిగి ఉండకూడదు, పాపం చేశాను అనుకునేవాడు, ఒప్పుకునేవాడు, మరలా కోపంతో ఉండేవాడు. కోపంను బట్టి క్షమించిన ఆయన అనేవాడు, క్షమించిన ఆయన నా కోపం పాపానికి దారి తీస్తుందయ్యా, నన్ను క్షమించయా అని ఒప్పుకునేవాడు, మరలా కోపంతో తిరుగుతుండేవాడు దావీదుని చంపడానికి. దురాత్మని చాలామంది వాళ్ళు ఒప్పుకుంటుంటారు, మళ్ళీ అదే స్వభావంతో జీవించే వాళ్ళను పరిశుద్ధాత్మ లేనట్టే. దయ్యమే, అది కూడా పరిశుద్ధాత్మలాగానే ఉండి భ్రమపరిచి మోసం చేస్తారన్నమాట. ఒప్పుకుంటుంటారు, ఏదైతే ఒప్పుకుంటారో దాన్నే మరలా చేస్తూ ఉంటారన్నమాట. పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి అలా చేయడు. నిర్ణయించుకున్న తర్వాత దీర్ఘశాంతం కలిగి ఉండాలని నిర్ణయించుకుంటే దీర్ఘశాంతంతో ఉంటాడు. సహోదర ప్రేమ కలిగి ఉంటాడు, అదే విధంగా ఉంటాడు. కానీ పరిశుద్ధాత్మను బాగొట్టుకునే వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? సహోదర ప్రేమ కలిగి ఉండాలని అనుకుంటాడు, ద్వేషిస్తూనే ఉంటాడు. క్షమించిన ఆయన అంటాడు, మన ద్వేషిస్తూ ఉంటాడు. సౌలు కూడా అంతే. నేను పాపినయ్యా దావీదు, నేను పాపం చేశాను అనేవాడు. నువ్వు నాకంటే సుబుద్ధి కలిగిన వాడు అనేవాడు. మళ్ళా ఆ స్వభావంతో జీవించేవాడు. మరలా అదే లక్షణాలు కనపడతా ఉండే అతను. నీలో కూడా ఆయన ఒప్పుకుంటుంటాడు కాదండి, మళ్ళీ అదే విధంగా జీవిస్తుంటాడండి. ఆవిడ ఒప్పుకుంటున్నది కానీ మళ్ళీ అదే విధంగా జీవిస్తుందంటే ప్రమాదంలో ఉన్నట్టే. ఒప్పుకున్న తర్వాత దానికోసం ఆయన నిలబడి అలా విధంగా ఉంటాడు. ఆమె అలాగ నిలబడి ఉంటుందంటే పరిశుద్ధాత్మ ఉన్నదని నువ్వు నిర్ణయించుకునే తర్వాత నిర్ణయించుకునే ప్రకారం జీవిస్తున్నావంటే ఆత్మ నీలో ఉన్నదని అర్థం. కాబట్టి ఇక్కడ బుద్ధి లేని కన్యకలు, ఆత్మ అంటే నూనె లేదు, పరిశుద్ధాత్మ లేదు. అందుకు బెన్నాం గారు అంటారు, ఎందుకు ఆలస్యం చేశాడనంటే బుద్ధి లేని కన్యకలు యొక్క దివిటీలు ఆరిపోయే వరకు ఆలస్యం చేశాడంట. వచ్చాడనుకోండి, మరి బుద్ధి కలిగిన వారు బుద్ధి లేని కన్యకలు తీసుకెళ్ళాలా? మీకు అర్థమైందా? అందుకని ఆయన అవి ఆరిపోయే వరకు ఉండాలంట. రెండింటిని తీసుకెళ్తే కుదరదు కదా, అవి ఆరిపోతాయని ఆయన తెలుసు. ముందు జ్ఞానం ఉంది ఆయనకి, జరగబోయే వాటి గురించి ముందుగానే తెలుసు ఆయనకి. వాటి గురించి ఆయన ఆలస్యం చేశాడు సర్వశక్తిమంతుడు, అది మెస్సయ్య. కాబట్టి పిల్లారా, ఇప్పుడు ఆయన ఒక పవిత్రాలైనటువంటి 10 నాణ్యములు కలిగినటువంటి 10 పలకలతో కూడి కట్టబడినటువంటి ఆ యొక్క వధువు కొరకై అస్తమయము రాలేదు కానీ, అర్ధరాత్రి రాలేదు కానీ, కోడి కూసేవేళ రాలేదు కానీ తెల్లవారుజామును వచ్చాడు. అంటే దీని అర్థం ఏంటి అంటే, మనం లౌదీ సంకాలుడు సాయంకాలమే, కానీ సాయంకాలంలోనే వేకు చుక్కగా ఆయన వచ్చాడు. కాబట్టి ఇప్పుడు తెల్లవారుజాము ఆరంభమైంది. అందుకనే సాయంకాలంలోనే వాని క్రియలు బట్టి, అందుకనే పొలంలో కొంతమంది ఉదయం వచ్చారు, ఏమండి, కొంతమంది 9 గంటల వచ్చారు, కొంతమంది మధ్యాహ్నం వచ్చారు, కొంతమంది 5 గంటలకు వచ్చారు. మన తర్వాత సాయంత్రము ఆయన కూలి ఇవ్వడం ఆరంభమైంది. కాబట్టి సాయంకాలం లౌదీ సంఘకాలంలో వేకువ దూతగా ఆయన వచ్చాడు. ఇప్పుడు మనము వేకువ కాలంలో ఉన్నాము, లోకమేమో సాయంకాలంలో ఉంది, లోకమేమో 7వ దినములో ఉంది, లౌదీ సంఘకాలంలో ఉంది. మనమేమో ఇప్పుడు 8వ దినములో ఉన్నాం, వేకు చుక్క యొక్క కాలములో ఉన్నాము. ఇప్పుడు ఆయన 10 నాణ్యములు కలిగిన వధువుని ఈ తెల్లవారుజామున ఆమెకు ఆయన బయలుపరుచుకుంటున్నాడు న్యాయాధిపతిగా. వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చే న్యాయాధిపతిగా ఆయన బయలుపరుచు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 10 నాణ్యములు కలిగిన వాళ్ళు మాత్రమే
ఈ వేకు చుక్క బయలుపాటును గ్రహించగలుగుతారు. ఆమె ఒక నేర్చుకునేటువంటి పసిబోలటువంటి స్వభావం కలిగింది కాబట్టి ఈ సామాన్యమైన వర్తమానమును, ఈ రెండవ రాకడ వర్తమానమును ఆ నిజమైన వధువు మాత్రమే, 10 నాణ్యములు కలిగిన వధువు మాత్రమే, ప్రత్యక్షత కలిగిన వధువు మాత్రమే చివరి ఈ తెల్లవారుజాముని వర్తమానమును వర్తమానికుండా గుర్తిస్తాయి, నమనిస్తారు. ఆమేన్, హల్లెలూయా. మిగతా సంఘాలు తిరస్కరిస్తాయి దీన్ని. కారణం ఎందుకంటే మాకు గొప్ప జ్ఞానం ఉంది, మాకు గొప్ప తెలివితేటలు ఉన్నాయి, మాకు ప్రత్యక్షత ఉంది. లోక జ్ఞానం కలిగి, లోక వివేకం కలిగి మాకేమి నేర్చుకోవాల్సిన పని లేదు, మేము గొప్ప వధువులమై ఉన్నాం, మాకంతా తెలుసు అనడం. మరి ఈ వధువు 9 కలిగి ఉంది, నాకంతా తెలుసు, ఏ పాస్టర్ మాకేం చెప్పక్కర్లేదు, ఏ చుక్క వర్తమానం అవసరం లేదు, ఏమీ లేదు, మాకు కూడా తెలుసు 1963లో 2వ రాకడ జరిగింది. ఇప్పుడు ఆయన వధువులో కుమ్మరించుకున్నాడు, వధువు ద్వారా రాకడ జరుగుతుంది, వధువుకు అన్నీ తెలుసు, నేనేమి నేర్చుకోవాల్సిన పని లేదు, నాకంతా తెలుసు అని ఇది బడాయిగా మాట్లాడుతుంటారు అన్నమాట. ఇది అలాంటి ఆలోచనలు, అలాంటి భావంతో చూస్తుంది. ఇదే బుద్ధి లేని కన్యక. బుద్ధి కలిగిన కన్యక నేర్చుకుంటుంది. అందుకనే ఆమెకు మాత్రమే, బుద్ధి కలిగిన కన్యక మాత్రమే ఆయన బయలుపరుచుకుంటారు. ఆమె ఈ రెండవ రాకడని, ఎందుకంటే పిల్లారా మాకు ముందే ఎవరైనా తెలుసని చెప్పారు, అలా అబద్ధకులే. ఆయన వచ్చి బయలుపరుచుకుంటేనే తెలుసు తప్ప, మీకు అర్థమైందా? లేకపోతే తెలీదు. కానీ మాకు ఎప్పుడు తెలుసు అన్నారు అనుకోండి, వాళ్ళు అబద్ధ బోధకులు, అబద్ధకులు అయినారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఆయన వధువు అగ్ని జ్వాలలతోనూ అపరంజి వంటి పాదములతోనూ ఆయన రంగం మీదకి వచ్చాడని, ఇప్పుడు న్యాయాధిపతిగా తీర్పు తీరుస్తున్నాడని, ఆయన వధువు మాత్రమే, ఆ 10 నాణ్యములు కలిగిన వధువు మాత్రమే, ఆమె మాత్రమే దీపాన్ని వెలిగించి ఊడ్చి తుడిచి ఆ గుణం ఏమిటో తెలుసుకొని, ఆ గుణాన్ని, చిన్న బిడ్డల వంటి స్వభావాన్ని తను తగ్గించుకొని, ఆ దీనత్వాన్ని నేర్చుకునే స్వభావాన్ని, ఆ ప్రత్యక్షతకు పొందుకోవాలంటే దీనత్వమే, ఆ చిన్న బిడ్డ యొక్క స్వభావం తెలుసుకొని దాన్ని ధరించుకున్న వధువుకి ఇప్పుడు ఆయన వేకువజామున ఆయన బయలుపరుచుకున్నాడు. హల్లెలూయా. అందుకనే ఇప్పుడు పిల్లారా, ఈ యొక్క వెలుగు, వేకువజామున వెలుగు వచ్చింది, వేకు వెలుగు. ఇప్పుడు ఆ దీపాల వెలుగు ఆర్పివేయబడతా ఉంది. ఇప్పుడు ఆమె ఆర్పేసింది ఆ దీపాలన్నీ. ఇక అర్థమైంది. 7వ దూత వర్తమానం ఏమైపోయింది చెప్పండి? ఆర్పి అంటే సువార్త ముగించబడింది. లోకములో ఆమె వెతుకుతా ఉంది, కానీ అది దొరికింది, తగిలించుకుని ఉంది. ఇప్పుడు ఆయన రాగానే ఇంకా ఆమె సాయంకాలం అప్పుడు వెలిగించిన దీపాన్ని ఏం చేయాలి చెప్పండి? ఆమె ఆర్పివేసి తొడవడం ఏమీ లేదు, కానీ ఇప్పుడు ఆయనతో పాటు పైకి వెళ్ళిపోయే సమయం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నేర్చుకునే, ఎందుకంటే 7వ ముద్ర అనేది అందరికి తెలియదు. అందువలన 7వ దూత వర్తమానం నమ్మినటువంటి వారు ఈనాడు బ్రహ్నాం గారు వర్తమానం ద్వారా మాకు అన్నీ తెలిసిపోయాయి, బ్రహ్నాం గారు అన్నీ చెప్పారు, మాకేం అక్కర్లేదు, మాకేం తెలియజేయక్కర్లేదు, ఫిలోమోన్ వర్తమానం మాకేం అక్కర్లేదు, ఎవరి వర్తమానం మాకేం అక్కర్లేదు, మాకంతా తెలుసని ఈనాడు ఈ సంఘాలన్నీ చెప్పుకున్నాయి. అందుకని నేర్చుకునే స్థితిలో లేవు, ప్రత్యక్షతను పోగొట్టుకున్నాయి. అందుకనే లోక జ్ఞానం, లోక వివేకమును కలిగి ఉన్నాయి. అందుకనే అవి ఈ రాకడని తిరస్కరిస్తున్నాయి. ఆ వధువు సంఘాలు ఏం చేస్తాయని చెప్పండి? ఈ రాకడనే తిరస్కరిస్తున్నాయి. అందుకనే చిన్న బిడ్డల్లాంటి మనస్తత్వం కలిగిన, నాకేమి తెలియదయా, ఆ రాకడ గురించి నాకు తెలుసుకోవాలని ఉందయా, హల్లెలూయా. నేను 1988లో బాప్తిజం పొందిన దగ్గర నుండి కూడా రెండవ రాకడ గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉండేది. ఆయన ఎప్పుడు వస్తాడా దాని మీద గురిండేది ఎప్పుడు కూడా. అయ్యగారిని కూడా అడిగాను, రెండవ రాకడ ఎప్పుడు జరుగుతుంది? అనుజనులకు ఇవ్వబడిన కృపకాలం 2000 సంవత్సరాలే, ఆ తర్వాత ఒక సెకండ్ కూడా లేదని చెప్పాడు. హల్లెలూయా. అప్పుడు ఆ బాబాయ్ 95లో ఉన్నాం, మనం ముగింపుకు వచ్చేసేమో అనుకునే ఉన్నాను అనమాట నేను అప్పట్లో. కాబట్టి పిల్లారు ఎందుకు చెప్తున్నానంటే, ఈ రెండవ రాకడ అనేది బ్రహ్నాం గారికి తెలియదు.
బ్రహ్నాం గారు చెప్పలేదు, బ్రహ్నాం గారు దాని కొరకు కనిపెట్టుదు అని చెప్పాడు ఆయన. కాబట్టి పిల్లారా, ఇప్పుడు ఆయన తెల్లవారుజామున ఆయన ఏది చూయించాడు, ఏది తెలియజేశాడు, అదే చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆ యొక్క 10 నాణ్యమే కలిగిన వధువు మాత్రమే దీన్ని గుర్తిస్తూ తప్ప 9 నాణ్యాలు కలిగినటువంటి వధువు మాత్రమే దీన్ని తిరస్కరిస్తే, ఎందుకంటే ఆమె లోకరీత్య జ్ఞానము వివేకము కలిగినదే తప్ప ఆమె పసిబాలురు వంటిది కాదు. అందుకనే లోక జ్ఞానులకు వివేకులకు ఆయన మరుగు చేశాడు. ఇది ఈ 7వ ముద్ర, ఈ 2వ రాకడ బుద్ధి లేని కన్యలకు, లోక జ్ఞానం కలిగిన వారికి, లోక వివేకము కలిగిన వారికి ఇది మరుగు చేయబడింది. ఎందుకని? లోక జ్ఞానం వలన, లోక వివేకం వాళ్ళు కలిగి ఉన్నందువలన, లోక వివేకం వాళ్ళు కలిగి ఉన్నందువలన సొంత కల్పిత బోధలు, కల్పిత సిద్ధాంతాలను పట్టుకొని ఉన్నారు వాళ్ళు. అందువలనే వాళ్ళు నేర్చుకునే స్థితిలో లేరు. మాకంతా తెలుసు, మేము అన్నీ ఎరుగున్నాం, 7 ముద్రలు తెలుసు, 7 సంకాలాలు తెలుసు, వధువు ద్వారా రాకడ జరుగుతుంది మాకు తెలుసు. ఫిలోమోను నువ్వేం చెప్పక్కర్లేదయ్యా, మాకంతా తెలుసయ్యా. లోక జ్ఞానం అది, లోక వివేకము కలిగి ఉండి ఈ యొక్క నక్షత్రాన్ని తిరస్కరిస్తున్నాయి ఈ గుంపు. కాబట్టి పిల్లారా, నిజమైన వధువు మాత్రము ప్రత్యక్షత కలిగి, సమరయ స్త్రీ వలె ఒక ప్రత్యక్షత కలిగి వేకు చుక్క యొక్క రాకడని గుర్తించి లోకం నాశనం కాబోతుందని, ఇది తుడిచిపెట్టబడుతుందని, తెల్లవారుజామునే రక్షించబడ్డారు కాబట్టి ఇది నేను రక్షించబడే సమయం ఇదేనని ఆమె ఎరిగి ఇప్పుడు ఉగ్రత నుండి తప్పించుకొని కొనిపోబడుతుంది. హల్లెలూయా! ఈ 9 నాణ్యాలు కలిగిన ఆమె వేశ్య అపవిత్రమైనది, ఆమె విడవబడుతుంది. ఎందుకంటే ఆమె ప్రత్యక్షత లేదు, ఆమెకి నేర్చుకునే స్వభావం, గర్విష్ఠురాలు. నేను అబ్రాహాముకి సంబంధించిన దాన్ని, అయ్యగారికి సంబంధించిన దాన్ని, బ్రహ్నాం గారికి సంబంధించిన దాన్ని, ఏమండి వాళ్ళకి సంబంధించిన సంఘం, వీళ్ళకి సంబంధించిన సంఘం, మేము మార్కుకు సంబంధించిన గుంపు, మేము అశిష్యులకు సంబంధించిన గుంపు, మేము మాకంతా తెలుసు. హెచ్చించుకుంటున్నారు వాళ్ళు. కానీ మనము దినము కూడా నేర్చుకుంటూ నా నామనిస్తారు. హల్లెలూయా! ఆ హెచ్చింపు వల్ల ఏం చేస్తున్నారు చెప్పండి? హెచ్చించుకునే వ్యక్తి, లోక జ్ఞానం కలిగిన వ్యక్తి, ఇది తప్పు, తనది కరెక్ట్ అని వెళ్ళిపోతుంటారు. ఎదుటోళ్ళు తప్పు, మాది కరెక్ట్. మనమేమో ఆయన చూసి నేర్చుకొని ఏమి చూపించాడో, ఏమండి దానిని మనం చూసి నేర్చుకొని మనం రక్షించబడుతూ ఉంటే, అదేమో సొంత ఆలోచన, కల్పిత ద్వారా, ఆలోచన ద్వారా వెళ్ళిపోతూ సొంత జ్ఞానం ద్వారా వెళ్ళిపోతుంది. ఈమె యెజబేలు గుంపిది, యెజబేలు సంఘాలు. యెజబేలు కూడా నేర్చుకునే స్వభావం లేదు, యెజబేలు కూడా నేర్చుకునే స్వభావం లేదు. ఏలియా కంటే నాకు ఎక్కువ తెలుసు అనుకో, లోక జ్ఞానం వివేకం కలిగి. కానీ ఏలియా పసిబాలు వంటి మనసు కలిగిన వాడు, నేర్చుకునే మనసు కలిగిన వాడు. కాబట్టి ఇప్పుడు వధువు, ఆ 10 నాణ్యములు కలిగిన వధువు ఏం చేస్తా చెప్పండి? ఇప్పుడు ఆమె ఇదిగో పిల్లారా, ఆ యొక్క మెస్సయ్య రాగానే ఆ ప్రత్యక్షత ద్వారా ఈ పసిబాలు వంటి వారు ఏం చేస్తున్నారంటే, ప్రత్యక్షత ద్వారా ఇప్పుడు నేను 10వ నాణ్యము ద్వారా ఇప్పుడు నేను మెస్సయ్యను పట్టుకున్నాను, వేకుజాములో ఉన్నాను, ఉగ్రతుండి నేను తప్పించుకొనబోతున్నాను, నేను ఎత్తబడతాను అని ఆ సంతోషముతో నేను పోగొట్టుకుని ఆ యొక్క ఆనాడు పోస్తు కాలంలో వాళ్ళు పోగొట్టుకునే ప్రత్యక్షత ఇప్పుడు నాకు దొరికింది. 325వ నిశ్చయ సమావేశంలో పోగొట్టుకున్న ప్రత్యక్షత నాకు దొరికింది. ఇప్పుడు ఈ ప్రత్యక్షత ద్వారా మెస్సయ్యని నేను ఈ వేకుజామున ఆయన రంగం మీదకి వచ్చాడు, రక్షించడానికి, నాశనం చేయడానికి ఆయన వచ్చాడు. ఇప్పుడు నా భర్త మరలా నా దగ్గరకు వచ్చాడు. హల్లెలూయా! నా భర్త మరలా
దేశాంతరం పోయిన ఆయన నన్ను తీసుకుని వెళ్ళడానికి, పరమును కొనిపోవడానికి వచ్చాడని చెప్పి తను పోగొట్టుకున్నటువంటిది అపోస్తలుల కాలంలో ఏదైతే పోగొట్టుకుందో అది ఇక్కడ 7వ సంవత్సరంలో పొందుకుని ఆ ప్రత్యక్ష ద్వారా ఇప్పుడు ఆయన భర్త దొరకగానే ఈ విషయాలని నేర్చుకుంటూ నా భర్తే వచ్చి నాకు బోధిస్తున్నాడని ఆమె సంతోషపడతా ఉంటుంది. ఆయన నామనిస్తాడు వధువు. అర్థమైందా? హల్లెలూయా. నేను పోగొట్టుకునే నాణ్యము నాకు దొరికింది. ప్రత్యక్ష ద్వారా మెస్సయ్య నాకు దొరికాడు. మెస్సయ్య మరలా ఆయన రంగం మీదకి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి 9వ నాణ్యమే ప్రత్యక్షత. అది ఎప్పుడో పోగొట్టుకుంది. చిన్నపిల్లల స్వభావాన్ని పోగొట్టుకుంది. లోక జ్ఞానాన్ని పొందుకొని సంఘశాఖలుగా మారిపోయింది. అవునే లోక వివేకం పొందుకొని. కానీ ఈ లౌదీయ సంఘాలు మరలా వధువు సంఘశాఖల నుండి బయటకు వచ్చి ఈ 9 నాణ్యములతో ఉన్నటువంటి 10వ నాణ్యం ఏంటిది? ప్రత్యక్షత. ఆ ప్రత్యక్ష ద్వారా ముద్రలు సంఘకాలాలు అన్నిటిని కూడా ఆమె గుర్తించి నిజమైనగా ఆయన కోసం కనిపెట్టుకుని ఉంటే ఇప్పుడు ఆయన వచ్చుడు ద్వారా ఆమె ఆయన బయలుపరుచుకోవడం ద్వారా ఆమె ఇప్పుడు సంతోషపడుతుంది. ఆ ప్రత్యక్షతలో ఏమవుతుంది చెప్పండి? సంతోషమే సమాధానమే చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సమాధానము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సమాధానము నీకు కావలెనా? నేడే ఆవే యొద్దకురము. కాబట్టి ఇప్పుడు ప్రత్యక్ష ద్వారా ఆమె ఏమైంది చెప్పండి పిల్లారా? ప్రత్యక్ష ద్వారా ఏమైంది? ప్రత్యక్ష ద్వారా ఆమె పవిత్రురాలుగా ఉంది. అదే ప్రత్యక్షతను పోగొట్టుకొని అవన్నీ అపవిత్రమైనపోయి ఆ సంఘాలన్నీ. ఇప్పుడు ప్రత్యక్ష ద్వారా ఇప్పుడు ఆయన్ని పట్టుకొని మెస్సయ్యని గుర్తించి ఇప్పుడు ఆ కుమారుని గుర్తించి ఆమె సంతోషపడుతుంది. అందుకని మనం కుమారుని కాలంలో ఉన్నాం. ఇప్పుడు ఆయన నానా సమయంలో నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన సర్వశక్తిమంతుడు ఇప్పుడు మరలా కుమారుని ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అందువల్లే మనం ఇప్పుడున్న కాలము కుమారుని కాలం. అందుకని మొదటి రాకడలో మనిషి కుమారుడుగా వచ్చాడు. 2వ రాకడలో సర్వశక్తిమంతుడు కుమారుడుగా ఇప్పుడున్నాడు. మరలా 3వ రాకడలో ఆయన దావీదు కుమారుడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందుకని 2వ రాకడలో ఆయన మధ్యాకాశానికి వచ్చి ఈ భూమి మీద తీర్పును బయలుపరుచుకుంటున్నాడు. అందుకని మధ్యాకాశంలో తీర్పు బయలుపరచబడదు, భూమి మీదనే. అందుకని ఆ 2వ రాకడ ఈ 2వ రాకడ ఒకటే. అది వేరు ఇది వేరు కాదు, అది వేరు ఇది వేరు కాదు. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనము ఎత్తబడేటువంటి సమయంలో మనం ఉన్నాం. అందుకని మనకు సంతోషం, స్తుతి వస్త్రము, ఆనంద తైలము, పూదండ, ఉల్లాసము. హల్లెలూయా. కొంతమంది ఈ వర్తమానాన్ని బట్టి ఆనందంగా ఉండరు, ఉల్లాసంగా ఉండరు. ఈ మెస్సయ్యని బట్టి సంతోషంగా ఉండరు. ఆయన పనికి వెళ్ళిపోయి ఆయన వచ్చాడనుకోండి, డబ్బులు తెచ్చాడనుకోండి, ఉల్లాసంగా కనపడతారు, సంతోషంగా కనపడతారు. ఆ డబ్బులు ఆయన జేబులో కనపడగానే చికెన్ తెచ్చాయి నీకు వండి పెడతా, చేపలు తెచ్చాయి నీకు వండి పెడతా, గుడ్లు తెచ్చుకో నీకు వండి పెడతా. ఈ విధంగా సంతోషపడిపోతుంటారు లోకంలో. కానీ ఆయన వధువు ఆయనను బట్టి సంతోషం. కాబట్టి పిల్లారా, ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఆయన వచ్చి ముఖాముఖిగా మాట్లాడుతున్న సమయం, ఆయన రాజ్యం యొక్క సంగతులు ముఖాముఖిగా మాట్లాడుతున్న సమయంలో మనం ఉన్నాము. కాబట్టి తెల్లవారుజామే ఇదే అంత్య దినము, ఇదే చివరి దినము, ఇదే పునరుద్ధాన దినము. మనం ఆకాశంలో ఆయన్ని ఎదుర్కొనేటువంటి దినం, ఆయన నామనిస్తారు. అందుకనే ఆయన భూమి మీద
మధ్యాకాశంలో ఉన్న ఆయన భూమి మీద ఆయన వేకుచుక్కగా బయలుపరుచుకుంటున్నాడు, న్యాయాధిపతిగా బయలుపరుచుకుంటున్నాడు. మధ్యాకాశంలో న్యాయాధిపతిగా బయలుపరుచుకుని అక్కడ పెండ్లి విందు ఉంటుంది. మృతులు సజీవులు ఏకంగా కొనుక్కోబడతారు అక్కడ. భూమి మీద కాదు పెండ్లి విందు. అర్థమైందా? ఈ 6000 సంవత్సరాల్లో మధ్యాకాశంలో మాత్రమే పెండ్లి విందు, మిగతాదంతా కూడా భూమి మీదే. మిగతా కార్యాలన్నీ కూడా భూమి మీదే. శిలువ మరణం ఎక్కడ జరిగింది? భూమి మీదే. విమోచన ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు తెల్లవారుజామున పునరుద్ధానము భూమి మీదే. 1000 ఏళ్ల పాలన భూమి మీదే. శ్రమకాలము భూమి మీదే. 3.5 సంవత్సరాల పైన మాత్రమే. అది ఎప్పుడో శరీరం మార్పు చెందిన తరువాత, మరణాన్ని జయించి అమర్త్యతతో ఉన్నప్పుడు, మరణము లేనటువంటి శరీరాలుగా మార్పు చెందినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నా చెప్పండి, మనము ఆయన యొక్క వధువు. ఆయన 2000 సంవత్సరాల క్రితం వెళ్ళి మరలా వచ్చేటప్పటికి ఆమె 10టిని కలిగి ఆయనను గుర్తించి ఆయనతో పాటు వెళుతున్నటువంటి వధువుగా ఉంది. మిగతా సంఘాలు ఏంటంటే అవి పసిబాలుల వల్ల లేవు, కానీ నేర్చుకునే వధువులాగా లేవు. కానీ 7వ ముద్రని ఆయన రాకడ గురించి నేర్చుకునే వధువులా లేవు, కానీ కల్పించుకొని రాకడ గురించి ఏవో కల్పించుకొని కల్పిత బోధలు చేసుకుంటూ వధువు రాకడని, బ్రహ్నామే రాకడని, 1963 రాకడని, ఈ తప్పుడు రాకడలను కలిగి మాకంతా తెలుసు అనేటువంటి విధానంలో కొనసాగుతున్నాయి. మేమేం నేర్చుకోవాల్సిన పని లేదు అని ఆ విధంగా కొనసాగుతున్నాయి. ఎక్కడా కూడా 1963లో 2వ రాకడ జరిగిందని చెప్పలేదు. 2వ రాకడలో ఆయన వధువులో కుమ్మరించుకుంటాడు, వధువు ద్వారా 2వ రాకడ జరుగుతుంది బైబిల్ బ్రహ్నాం గారు చెప్పాలి. మొదటి రాకడదే బ్రహ్నాం గారి పరిచర్లో జరిగింది. అదే వధువులో కుమ్మరించుకుని మొదటి రాకడ సంబంధించిన వధువులో జరిగాయి తప్ప 2వ రాకడ సంబంధించిన వధువు ద్వారా జరగడు. అది అబద్ధము. కుమారుడి ద్వారా జరిగే కాలమే. హల్లెలూయా. కాబట్టి చివరి సమయంలో ఉన్నాం మనం. ఈనాడు బ్రహ్నాం గారి సంఘాలు అలాంటి దుర్బోధనలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎత్తబడాలంటే నీ మటుకు నువ్వు పవిత్రాలు కన్యకగా ఉండాలి, పవిత్రాలుగా ఉండాలి, 10టిని కలిగి ఉండాలి. 9 చెప్పండి. గలతీయులకు రాసిన పత్రికలో ఉన్నాయి ఆత్మఫలము 9. 10వది చిన్న బిడ్డల యొక్క స్వభావము, అదే ప్రత్యక్షత. చిన్న బిడ్డ స్వభావం కలిగి ఉంటాడు, నువ్వు ఒక ప్రత్యక్షత కలిగి ఉండవు అని అర్థం. నీకు ఆయన బయలుపరుచుకుంటాడు. మీకు అర్థమైందా? చిన్న బిడ్డల వంటి వారికి ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఇప్పుడు కూడా వాళ్ళకే బయలుపరుచుకుంటాడు. లోక జ్ఞాన వివేకులకి ఆనాడు కూడా ధర్మశాస్త్రం అంతా తెలుసు, మాకు అవన్నీ తెలుసు, ఇవన్నీ తెలుసు, మోషే ద్వారా అన్నీ ఆయన మాట్లాడాడు, అన్నీ మాకు తెలుసు, మాకేం చెప్పక్కర్లేదు, ఈ పాపి అయిన మనుషుడు మాకు బోధించడం ఏంటి, మేము వినడం ఏంటి అని నిరాకరించారు ఆ రోజు. 2వ రాకడలో కూడా అదే పరిస్థితి. కాబట్టి తల్ల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. 10వ నాణ్యం కలిగిన వారికే, ప్రత్యక్షత కలిగిన వారికే, చిన్న బిడ్డల వంటి వారికే ప్రత్యక్షత కలిగిన వ్యక్తి నేర్చుకునే స్వభావాన్ని కలిగి ఉంటాడు.